అవతరణ ఉత్సవాల సందర్భంగా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో ఇంద్రధనుసు సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కజ్గిరి రిటైర్డ్ జడ్జ్ మధుసూదన్, దైవజ్ఞ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించి అనంతరం వారిని సన్మానించారు. అకాడమీ వ్యవస్థాపకుడు విక్కీ మాస్టర్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రతిభావంతులైన చిన్నారులను వెలికి తీసి ప్రజలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు 199కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కళా సాంస్కృతిక రంగాల అభివృద్ధికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. రెడీ సార్, మేడం రెడీ. టూ 2026 అండి. వారికి అంగడం అంతా నిండిందండి, కానీ చప్పట్లు మాత్రం 10 మంది దగ్గర నుంచి వస్తున్నాయి. ఎంత సాధిస్తే కానీ ఇలా దాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. మీరు ప్లీజ్. తెలంగాణ కుడుపూడి శ్రీహరి గారి కుటుంబం ఇవాళ పాల్గొనడం, లక్ష్మీ సౌభాగ్యతి మేఘన నాయకత్వంలో చాలా మంది చేసినా కూడా విక్కీ మాస్టర్ స్వతహా డాన్స్ మాస్టర్ అయినా కూడా నాట్యం పట్ల ఉన్న ఒక సౌకుమార్యమైనటువంటి భావనా సంపత్తోటి సమాహార కళతో నాట్యాన్ని నేర్పించడం ఆ శాస్త్రాన్ని కట్టుగా కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావన దిన సందర్భంగా అందరూ బిజీ ఉంటారు, అందరూ అందుబాటులో ఎవరు ఉండరు అనేసి ఈరోజు మేము ఈ 4వ తారీఖు శ్రీ త్యాగరాయ గాన సభలో తెలంగాణ ఆవిర్భావన సెలబ్రేషన్ పెట్టాము. మా కళ బంగారు తెలంగాణ సాధించడమే కేసీఆర్ గారిది కూడా ఆశలు బంగారు తెలంగాణను ఎలాగైనా చేయాలని, అదే లక్ష్యంగా ఈ బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ మేము అకాడమీ ఓపెన్ చేసి ఇది 199 కార్యక్రమం చేశాము. 2015 నుంచి ఈ రోజు వరకు 2006 వరకు ప్రతి సంవత్సరం మేము తెలంగాణ ఆవిర్భావన చేస్తూనే ఉన్నాం. ఈ మొత్తం ఈరోజు కార్యక్రమం అంతా మా కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇస్తున్నాము. ఆయన కళల్ని త్వరగా నిలబెడతామని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కష్టపడి పనిచేస్తామని, యావత్ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఇంకా ఘనంగా జరగాలి, తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలి, అందరూ పచ్చగా ఉండాలి, 2 రాష్ట్రాలు పచ్చగా ఉండాలి. రాజకీయం మనకు సంబంధం లేదండి, యావత్ తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలి మా కోరుతున్నాను. ప్రతి గురువులకి ఈరోజు మా వేదిక మీద వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తి అభినందిస్తూ ఎంతో మనస్ఫూర్తిగా బంగారు తెలంగాణ ఇంకా ముందుకు తీసుకెళ్తానని, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మా నాయకుడు కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ పేరు నిలబెడతాం. మా కేటీఆర్ అన్న, హరీష్ అన్న, యావత్ తెలంగాణ లీడర్లు ఎవరైనా సరే ఎటువంటి కష్టం వచ్చినా మేము ముందుకు అడిగేస్తాం. ఈ రోజు నుంచి తెలంగాణ కోసం కష్టపడతాం. మళ్ళీ మన తెలంగాణ మనం సాధించుకుందాం.